హాయ్! హలో ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం. ఈరోజు టేస్టీ బైట్స్‌లో మనం ఏం చేసుకోబోతున్నామో మీకు తెలుసా? అదేంటంటే పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నమాట. బంగాళదుంపలనైతే తీసేసుకొని కడిగి ఇలా పీల్ తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు బంగాళదుంపలను ఉడకబెట్టుకోవాలి కాబట్టి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని వాటర్ యాడ్ చేసుకొని అందులో కొంచెం ఉప్పును కూడా వేసి మరిగించేసుకోవాలి. ఈలోపు పీల్ తీసుకున్న బంగాళదుంపల్ని చూడండి ఇలా ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. అన్నీ ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నీళ్ళైతే బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న బంగాళదుంపలను గూడా అందులో వేసేసుకోవాలి. చూడండి ఇలా ఉడికిపోయినాయి పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు ఆయిల్‌నైతే డీప్ ఫ్రైకి పెట్టేసుకుంటున్నాననమాట. ఉడకబెట్టుకున్న బంగాళదుంపల్ని ఒక క్లాత్ పైన వేసి కొంచెం తుడిచేసుకుంటున్నాననమాట. ఆ తడి అనేది లేకుండా నీట్‌గా ఉంటుందని. ఇప్పుడు ఆయిల్ అయితే మనకి హీట్ అయిపోతూ ఉంది. ఇప్పుడు మనం చక్కగా తుడుచుకున్న బంగాళదుంప ముక్కలను గూడా వేసేసుకుంటున్నాం. అవి వేగేలోపు ఒక గిన్నెలో కొద్దిగా ఉప్పు, కారం అలాగే కొంచెం మిరియాల పొడి ఇవన్నీ వేసేసి చక్కగా కలిపేసేసి పక్కన పెట్టుకున్నాను. చూడండి ఇక్కడ బంగాళదుంపలైతే వేగిపోతూ ఉన్నాయి. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు తీసేసి పక్కకు తీసేసుకుందాం. ఎందుకు ఇలా పక్కకు తీసేసుకుంటుంది అని అనుకుంటున్నారా? ఇంకోసారి వేయించుకుంటే క్రిస్పీగా బావుంటాయన్నమాట. అందుకని చెప్పి. చూడండి ఇలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఎక్కువ సేపు క్రిస్పీగా అయితే ఉంటాయన్నమాట. చూడండి ఎంతో టేస్టీ అయిన, యమ్మీ అయిన మన ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయింది. ముందుగా సిద్ధం చేసుకున్న ఉప్పు, కారం, మిరియాల పొడిని గూడా యాడ్ చేసేసుకొని ఇలా కలిపేసేసుకున్నాను. అంతే ఎంతో టేస్టీ అయిన, యమ్మీ అయిన పిల్లలకు ఎంతో ఇష్టమైన ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం మీరు గూడా ఒకసారి ట్రై చేసేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానెల్‌ని అయితే ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్.